రైట్, మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక హెడ్ క్వార్టర్ మనుగూరు ప్రధాన రహదారిపై ఉన్నాం. ఈ ప్రధాన రహదారి ఏటూరు నాగారం వరంగల్ వైపు బొద్ది. అయితే ఈ ప్రాంతంలో 4 పరిశ్రమలు, ఐటీసీ, ఏ వాటర్ ప్లాంట్, సింగరేణి, భద్రాద్రి పవర్ ప్లాంట్ లాంటివి ఉన్నాయి. ఇక్కడ లక్షలాది మంది ఏదైతే ఉద్యోగులు ప్రభుత్వానికి ట్యాక్సులు కడుతున్నారు, కానీ ఈ ప్రాంత ప్రజలకు నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. గత 10 సంవత్సరాలుగా పోసిన ఈ రోడ్డు ఇప్పటికీ 5 సంవత్సరాల నుండి ఇదే పరిస్థితి నెలకొన్నది. ఇక్కడ అనేక ప్రాణాలు పోయి కుటుంబ పెద్దలని కోల్పోయిన ఘటనలు అనేకం ఉన్నాయి. గతంలో రేగా కాంతారావుకు అనేక వినతి పత్రాలు ఇచ్చిన ఈ రోడ్డుపై పట్టించుకోలేదు. మరి ఇప్పుడు పాయ వెంకటేశ్వరులు కూడా ఈ రోడ్డు పట్టించుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఖమ్మం జిల్లాలో పేరుకైతే 3 మంత్రులు ఉన్నా ఈ రోడ్డును శాశ్వత పరిష్కారం చూపించలేకపోతున్నారు. మరి ఇక్కడ ప్రయాణికుల ఆవేదన ఏముందనేది ఒకసారి తెలుసుకుందాం. ఒకసారి చెప్పండి. నా పేరు సాంబశివరావు అండి. ఈ రహదారిపై నిత్యం నేను తిరుగుతూనే ఉంటాను. డ్యూటీ వచ్చా. అత్యంత బాధాకరంగా ఉంది. అత్యంత డబ్బులన్నీ ఖర్చు అయిపోతున్నాయి. గవర్నమెంట్ ఆ డబ్బులు ఎట్టిపోతున్నాయో తెలియదు. పన్నులు వసూలు బాగానే చేస్తున్నారు. మొన్న రీసెంట్ గా వేసినట్టు వేసి అది కొట్టకపోయింది. ఏం క్వాలిటీ చేస్తున్నారో కొంచెం పని మంచిగా చేసి. ఇదే ప్రాంతం నుండి గోదావరి సహజ సంపద ఇసుక గాని, ఇటు మన భద్రాద్రి పవర్ ప్లాంట్ గాని, ఇటు సింగరేణి బొగ్గు గాని ఇదే ప్రధాన రహదారి పోతాయి కదా. మరి ఎందుకు ఈ రోడ్డు పట్టించుకోవట్లేదు అంటారు? ఎందుకు పట్టించుకోవట్లేదు సార్, మొత్తం మీద వేస్తున్నారు. మొన్న వేసినట్టు వేశారు కొంత రోడ్లు మరమ్మతు అని, అమ్మటే కొట్టుకుపోయింది వర్షాల వల్ల. మరి గట్టిగా వేస్తే బాగుంటుందండి. ప్రయాణికులు కూడా ఇబ్బంది కాకుండా రోజు దెబ్బలు తగలడం, పడిపోవటాలు, బండి మీద యాక్సిడెంట్ అవ్వడం చాలా ఇబ్బంది ఉంది జనం. ఇప్పటి వరకు చాలా మంది చనిపోయినట్లు యాక్సిడెంట్ వాళ్ళు చనిపోయారు. దయచేసి మీరు సహకరించి గవర్నమెంట్కి ఏదైనా సూచన చేసి మంచిగా రోడ్ వేసే బందోబస్తు చేస్తే బాగుంటుంది. ఇంకా ముందు కూడా ఇట్లా ఇదే పరిస్థితి ఒక చోట, ప్రతి ఒక్క చోట ఇదే పరిస్థితి. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.